వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ సీఐగా పనిచేస్తున్న సత్యకిషోర్ అవినీతి లీలలు తవ్వి కొద్దీ బయటపడుతున్నాయి. సత్యకిషోర్ ను విఆర్ కు పంపిస్తున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. ఆయన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఐ చేష్టలతో నష్టపోయిన ఎందరో బాధితులు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయాలపై గళం విప్పేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సర్కిల్ పరిధిలోని మహిళల మిస్సింగ్ కేసులతో పాటు హత్యాయత్నం, అత్యాచారాల కేసులు తనకు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ కు వచ్చే ప్రతి కేసు నుంచి ఎంతో కొంత లాగితే గానీ నిద్ర పట్టదు అన్నట్టుగా ఆయన వ్యవహారాల శైలి ఉంటుందని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఇటీవల కోరుకొండ సర్కిల్ పరిధిలో పలు మిస్సింగ్ కేసులు నమోదైన కేసుల్లో అమ్మాయిల బంధువులు చేసిన ఫిర్యాదులను తనకు అనుకూలంగా మార్చుకొని నిందితులను బెదిరించి వారిని లక్షలాది రూపాయలు వసూలు చేసి కేసుల నుంచి తప్పించడం, లేక కేసు ప్రభావం వారి మీద చాలా తక్కువగా ఉండేలా చూడటం పరిపాటిగా మారింది అని తెలుస్తుంది. కోరుకొండ సర్కిల్ పరిధిలో ఇటీవల ఒక అమ్మాయి కనిపించకుండా పోయిన బంధువుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. తర్వాత అమ్మాయిని నిందితుడిని హైదరాబాద్ లో పట్టుకొని కోరుకొండ తీసుకొచ్చి కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. విచారణలో నిందితుడు సగం మహిళపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు బయటపడినట్లు తెలుస్తుంది. వాస్తవానికి పోక్స్ కేసులో నిందితుడు బాధితురాలుపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తేలితే ఆ కేసు డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపడతారు. అయితే నిందితుడితో కుమ్మక్కైన సీఐ సత్యకిషోర్ అతడి వద్దకు 5 లక్షలు తీసుకుని కేసు నీరుగార్చినందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు సీఐ నిర్వాహకంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారించి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో చేసేదేమీ లేక కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ను తిరగరాసి కోర్టుకు అందజేసినట్లు తెలుస్తోంది. నిడగట్ల గ్రామంలో ఇటీవల జరిగిన ఒక హత్య కేసులో సైతం ఒక వ్యక్తిని కాపాడేందుకు సుమారు 3 లక్షలు తీసుకొని కేసు నుంచి బయటపడేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హత్య కేసులో సదరు వ్యక్తి ఇంటి వద్దనే హంతకులు తమ ఆయుధాలను శుభ్రం చేసుకుని వెళ్లినట్లు మొదట కేసు బనాయించిన సీఐ ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఏకంగా కేసు నుంచి బయటపడేసినట్లు సమాచారం. జంబూపట్నం అనే గ్రామం నుంచి మహిళ అదృశ్యం హత్య కేసు నమోదైన నేపథ్యంలో డబ్బులు తీసుకుని కేసును తారుమారు చేసినట్లు సమాచారం. అలాగే కాపునూరు గ్రామంలో యువతి మిస్సింగ్ కేసు నమోదుగా వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. సీఐ సత్యకిషోర్ అవినీతి అక్రమాలకు స్థానిక డీఎస్పీ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరిని ఒకే సామాజిక వర్గం కావడంతో పాటు సీఐ చేసే ప్రతి అవినీతి పనిలోనూ సదరు డీఎస్పీకి వాటాలు ముడుతున్నట్లు స్థానికులు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాగా సదరు సీఐపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు పడకుండా ఉన్నతాధికారుల నుంచి సీఐని రక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి అంశాన్ని మా ప్రతినిధి వెంకట్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. కోరుకొండ సిఐ సత్యకిషోర్ తీరు వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా సిఐ సత్యకిషోర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనను విఆర్కి పంపించారని కూడా సంబంధిత శాఖలో గుసగుసలు వినపడటంతో డిఎస్పీని వివరణ కోరగా ఆయన అయితే సిఐ సత్యకిషోర్ విఆర్కి సంబంధించి ఎటువంటి సమాచారం తమ వద్ద లేదని చెప్తున్నారు. అయితే సత్యకిషోర్ గత కొంతకాలంగా ఈ కోరుకొండ సర్కిల్ పరిధిలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి హత్య కేసు కావచ్చు, హత్యాయత్నం లేదా పోక్సో తదితర సంబంధిత కేసుల్లో డబ్బులే లాభార్జన ధనార్జనే ధ్యేయంగా కూడా ఈయన వ్యవహరిస్తున్నారని కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా
ఇదే పరిధిలో కోరుకొండ సర్కిల్ పరిధిలో ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఒక యువకుడుతో సదరు బాలిక హైదరాబాద్ లో దొరకడం, తిరిగి కోరుకొండ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో సదరు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని మంత్రంగానే వదిలేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతని వద్ద 5 లక్షలు తీసుకుని అతను వదిలేసినట్టు కూడా బాధితురాలు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ పోక్సో కేసుకు సంబంధించి బాలుడు ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడారని కూడా బాధితురాలు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటం. అయితే ఇటువంటి కేసును అత్యాచారం జరిగిన కేసును మైనర్ బాలిక విషయంలో దానికి సంబంధించి డిఎస్పీ స్థాయి అధికారి అయితే పర్యవేక్షించాల్సి ఉంది. అయితే సిఏ కేసు నీరుగార్చే తీరుగా తనే ఈ పర్యవేక్షణ చేయటం, అదేవిధంగా మైనర్ బాలును తప్పించేందుకు మైనర్ బాలిక కేసులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను తప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఆ బాలిక బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిఐకు చివాట్లు పడినట్టు కూడా తెలుస్తుంది. మరో కేసు కాపురంలో ఒక రైస్ మిల్ల దగ్గర విద్యుద్ఘాతానికి గురై 2 వ్యక్తులు మరణించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించి దానికి సంబంధించి కూడా ఈ మిల్లు యజమాని నుండి 15 లక్షలు తీసుకున్నట్లు కూడా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైనా సరే ఈ యొక్క అత్యాచారయత్నం కానీ మిస్సింగ్ కేసులు కానీ నమోదైతే వారి వద్ద నుంచి ధనార్జన లేకుండా కూడా సీఏ వారిని విడిచిపెట్టడని, ప్రతిదీ కూడా రూపాయితో లెక్కేసి ఈయన ఉద్యోగం చేస్తున్నారని కూడా ఇక్కడ స్థానికులు చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈయనకు స్థానిక డిఎస్పీ కూడా అండదండలుగా వ్యవహరించి ఆయన నిర్వాహకాలను బయటకు రాకుండా కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. అదేవిధంగా ఒక స్థానికంగా సిఏ కోరుకొండ సర్కిల్ కి సంబంధించి ఒక యువతి మిస్సింగ్ కేసులో హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించి కూడా నిందితుడి వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్ములు కాజేసి అతన్ని తప్పించారని కూడా ఈ స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కోరుకొండ సిఐ సత్యకిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సొంత శాఖలో పోలీసుల్లోనే గుసగుసలు వినపడటంతో కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా సిఐ సత్యకిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఉన్నతాధికారుల మాటను కానీ అదేవిధంగా స్థానిక నేతలను కూడా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ఇక్కడ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.